ఫస్ట్లీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రాగానే ఆయన అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అక్కడి నుంచి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. రేపు విచారణకి వస్తాను అంటూ ఇవాళ మధ్యాహ్నమే రాజ్ కేసిరెడ్డి ప్రకటించారు. అయితే చెప్పినట్టుగానే విచారణ కోసమని ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన ల్యాండ్ అవ్వడంతోనే ఆయన సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనకు తెలిసి ఇప్పటికే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ ఇప్పటికే వాయిదా పడింది. సో బెయిల్ కి సంబంధించి కోర్టు విచారణ వాయిదా పడడంతో ఇంకాస్త టైం పడుతుంది అని క్లారిటీ రావడంతో రేపు విచారణకి రావాలి అంటూ ఆయన భావించారు. ఈ నేపథ్యంలోని విచారణకి రేపు వస్తున్నాను అంటూ రాజ్ కేసిరెడ్డి తన తండ్రి ద్వారా సిట్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అలా చెప్పినట్టుగానే రాజ్ కేసిరెడ్డి దుబాయ్ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడంతోనే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, సో ఎగ్జాక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది? ఎన్ని గంటలకి రాజ్ కేసిరెడ్డి ల్యాండ్ అయ్యారు? అధికారులు అప్పటికే ఆయన వస్తున్నారన్న సమాచారంతో అక్కడ ఉన్నారా? ఏం జరిగింది? అంటే ఏపీ లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే విజయవాడ సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి తండ్రి ఈరోజు రేపు ఆయన విచారణకు హాజరవుతాడని ఇప్పటికే చెప్పారు. కానీ రాజ్ కసిరెడ్డికి ఇప్పటికీ 4 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మాత్రం ఆయన విచారణకు హాజరు కాలేదు. మొదట ఈ కేసు సిఐడి చూస్తున్నప్పటి నుండి కూడా రాజ్ కసిరెడ్డి ఈ కేసులో కీలకంగా ఉన్నాడు. సో అప్పటి నుండి కూడా నోటీసులు జారీ చేస్తే రాజ్ కసిరెడ్డి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో రాజ్ కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోవడంతో ఆయన కంపెనీలకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ కీలక వ్యక్తుల్ని కూడా ప్రస్తుతం సిట్ అధికారులు విచారించారు. సో ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా పోలీసులు వారిని కూడా విచారించారు. సో ఏపీ లిక్కర్కి సంబంధించిన ఆడిషన్లో ఈ పాలసీ తయారీలో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన పాత్రపైన ఏపీ సిట్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇదే క్రమంలో రాజ్ కసిరెడ్డి చాలా కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో విజయసాయిరెడ్డి విచారణకు హాజరై తనకు మొదట్లో ఈ కేసులో కేవలం విట్నెస్గా మాత్రమే తనను పిలిచారన్నటువంటి విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పారు. సో ఈ మొత్తం కేసు అంతా కూడా రాజ్ కసిరెడ్డికే తెలుసు. కేవలం రాజ్ కసిరెడ్డిని తను పరిచయం చేయించాను. మొత్తం కూడా ఒక క్రిమినల్ నేచర్తో ఉన్నటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి కాబట్టి రాజ్ కసిరెడ్డికి ఈ మొత్తం లిక్కర్కి సంబంధించిన వ్యవహారం పూర్తిగా తెలుసు అన్నటువంటి విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పారు. సో ఇప్పుడు ఏపీ పోలీసులకు తండ్రి సమాచారం ఇచ్చినప్పటికి మాత్రం ఆయన దుబాయ్ నుండి ఈరోజు హైదరాబాద్కి రాగానే ఏపీ సిట్ అధికారులు ఆయన ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ నుండి విజయవాడ తరలించి రేపు ఆయనను సిట్ కార్యాలయంలో రాజ్ కసిరెడ్డిని విచారించబోతున్నారు. ఈ మొత్తం లిక్కర్ కేసులో కూడా రాజ్ కసిరెడ్డి చుట్టూ తిరిగింది. రాజ్ కసిరెడ్డిని విచారించడం ద్వారా కూడా ఈ మొత్తం లిక్కర్ కేసు అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి యోచనలో సిట్ అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.